మా అమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఏంటంటే ఇల్లును చూసి ఇల్లాలను చూస్తారమ్మా, ఇల్లు శ్రద్ధగా ఉంచుకో అని చెప్పి. అందుకని చెప్పేసి నేను అమ్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు బాధ్యతలన్నీ నేనే తీసుకోవాల్సి వచ్చింది. సో నేను ఇల్లు మంచిగా డెకరేట్ చేసుకుందాం అనుకున్నా. అందుకని ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. నాకైతే భలే నచ్చింది. ఈ ప్లాస్టిక్ ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ టబ్ కూడా ఇచ్చారు. దాంట్లో అయితే స్టోన్స్ వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంటుంది. ఫ్లవర్స్కి వచ్చేసరికి ఎల్లో అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. ఓన్లీ ప్లాంట్ కోసం అయితే నేను తీసుకోలేదు. దీనికి స్పెషల్ అట్రాక్షన్గా చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారు, చూపిస్తాను. ఇక్కడైతే చిన్న చిన్న పిచ్చుకలు ఇచ్చారు. 2 చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిచ్చుకలు ఇచ్చారు. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అయితే క్లాస్లో మా మ్యాథ్స్ టీచర్ క్లాస్లో అయితే అవి గోల చేస్తూ ఉంటాయి. ఎంత బాగుండిద్ది అంటే ఫ్యాన్ మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండేవి అనమాట. అలాగే వెంటిలేటర్లో గూళ్ళు కట్టుకుంటూ ఉండేవి. ఆ మ్యూజిక్కి అసలు ఎంత బాగా అనిపించేదంటే. కానీ ఇప్పుడైతే పిచ్చుకలన్నీ అంతరించిపోతున్నాయి. ఫ్యూచర్లో చూస్తామో లేదో కూడా తెలియదు. ఇది చూసారా, ఈ పిచ్చుక ఎవరో కాదు, నేనే ఈ పిచ్చుక, ఈ పెద్ద పిచ్చుక. నేనైతే ఎప్పుడు ఒక చోట కూర్చోను అనమాట, తిరుగుతూనే ఉంటాను. అది చేస్తాను, ఇది చేస్తాను. ఇంకో పిచ్చుకుంది చూసారా, అదైతే మా తమ్ముడు అసలు మాటే విండు. ఈ పెద్ద పిచ్చుకి అయితే ఫెదర్స్ వచ్చరికి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. మా తమ్ముడైతే ప్రతి విషయంలో వంతు పెట్టుకుంటాడు. నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలంటాడు. చూడండి, ఇక్కడికి కూడా వచ్చేస్తాడు. నేను హ్యాపీగా పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, అస్సలు ఉండడు కదా, వచ్చి గోల గోల చేస్తూ ఉంటాడు. చూడండి, మా తమ్ముడిని కూడా చూపిస్తాను. తమ్ముడు పిచ్చుక వచ్చాయి అని ఏ మాటకా మాట అక్కదమ్ముల రిలేషనే చాలా బాగుండిద్ది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఇద్దరం ఒకే గూటికి చేరాల్సింది కదా. చిన్నప్పుడైతే మా అమ్మ వాడిని కొడుతుంటే కర్రీమంటే నేను ఇచ్చేదాన్ని కాదు. వాడు మాత్రం నన్ను కొట్టేటప్పుడు కర్రీమంటే పరిగెత్తుకొచ్చి 2 కర్రలు ఇచ్చేవాడు. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అక్క కష్టపడి మనం సంపాదించి ఇల్లుని డెకరేట్ చేసుకుందాం అక్క అని చెప్పాడు. సరే పదా వెళ్దామని చెప్పేసి ఇద్దరం కష్టపడి డబ్బులు సంపాదించి మంచిగా ఇల్లు డెకరేట్ చేసుకున్నాము. చేస్తామండి. లైట్స్ డెకరేట్ చేస్తే నిజంగా మా జీవితాల్లోకి వెలుగు వచ్చినట్లే అనిపించింది. లైట్స్ ఆఫ్ చేస్తేనే ఇంకా బాగా లుక్ అనిపిస్తుంది. సో ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. నిజంగా కష్టపడి సంపాదిస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. ఈ చిన్ని పిచ్చుకలు 2 కష్టపడి ఇల్లుని ఇంత బాగా డెకరేట్ చేసుకున్నాయి. ఏ పిచ్చుకలు అయితే వీటిని చూసి నవ్వాయో ఆ పిచ్చుకలే వావ్ వీళ్ళు గ్రేట్ అని చెప్పేసి అంటున్నారు. శబాష్ పిచ్చుకలు. తల్లిదండ్రులను కోల్పోయిన ఈ 2 పిచ్చుకలకి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనం. దిస్ ఈజ్ ద సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ 2 పిచ్చుకలు. పిచ్చుకల విషయానికి పక్కన పెట్టేస్తే ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది కదా. సో నేను ఎక్కడ డెకరేట్ చేసుకున్నానో చూపిస్తాను రండి. ఫ్రిడ్జ్ మీద పెట్టాను, లుక్ మాత్రం అదిరింది. యాక్చువల్గా నేను ఎంట్రన్స్లోనే ఫ్రిడ్జ్ ఉందన్నమాట మా ఇంట్లో, కిచెన్ ఎదురుగా. చూస్తే మాత్రం ఎవరన్నా మా ఇల్లు చూస్తే ఫ్లాట్. పిల్లలు అయితే దొంగతనం చేస్తారు, అబ్బా భలే ఉందని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. 103 రూపీస్ మాత్రమే మీషోలో, ఓన్లీ 7 డేస్లోనే వచ్చేసింది. సో గో అండ్ బై ఇట్. మా హాల్